హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్జీ క్రిపీ స్టోరీస్ తెలుగు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక నా పేరు సిద్ధు. ఒకరోజు మా ఇంటికి పెయింట్ చేద్దామని ఇల్లంతా దులుపుతూ ఉన్నాం. అప్పుడే నాకు ఒక డైరీ దొరికింది. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఈ డైరీ ఎవరిదని. దానికి మా అమ్మ, మీ తాతగారు మార్చరీ రూమ్లో పనిచేస్తూ ఉంటాడు కదా, అలా ఒకరోజు వర్క్ చేస్తూ ఉంటుంటే అప్పుడే ఈ బుక్ కనిపించిందంట. ఎవరన్నా వస్తే ఇచ్చేద్దాం అనుకున్నాడంట, కానీ ఎవరు రాలేదని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఈ బుక్ మన సన్సైడ్ మీదే ఉందిరా అని అంది. ఇక నేను ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో దాదాపు ఒక 5-6 స్టోరీల దాకా ఉన్నాయి. అవి ఎవరివో నాకైతే తెలీదు. ఇక నేను మా ఇంట్లో పని ముగించుకున్నాక ఆ బుక్ చదువుదామని దాన్ని అలా పక్కన పెట్టాను. ఇక నేను ఆ బుక్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన ఫస్ట్ పేపర్లోనే ఈ బుక్లో ఉన్న కథలన్నీ నిజమైనయే, ఈ బుక్ని చదివే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అని రాసుంది. ఇక నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇక అందులో ఉన్న ఫస్ట్ స్టోరీని చదివాక ఇలాంటివి కూడా జరుగుతాయా అని అనిపించింది. ఇక ఏం జరిగిందంటే, ఈ కథకి మెయిన్ పర్సన్ డానియల్. ఇక డానియల్ వైఫ్ పేరు వచ్చేసి రియా. డానియల్కి 3 కూతుర్లు కూడా ఉన్నారు. అలా ఒకరోజు ఏం జరిగిందంటే, డానియల్ని రియా ఒక కోరిక అడిగింది. అదేంటంటే, మన ఫ్యామిలీ మొత్తం దూరంగా, అక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా ఉండకూడదు, అలాంటి ప్లేస్లో ఒక 1 వీక్ ఎంజాయ్ చేసొద్దామని అడిగింది. ఇక దానికి డానియల్ కూడా సరే అని అన్నాడు. డానియల్ వాళ్ళ వైఫ్కి అయితే మాట ఇచ్చాడు, కానీ ఎక్కడికి తీసుకెళ్లాలో తనకి అర్థం కాలేదు. ఇక వెంటనే డానియల్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఇక జరిగింది మొత్తం వాళ్ళ ఫ్రెండ్కి చెప్పాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ తనకి ఒక ప్లేస్ గురించి చెప్పాడు. ఇక ఆ నెక్స్ట్ డే డానియల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ ప్లేస్కి బయలుదేరారు. ఇక అదంతా ఒక ఫారెస్ట్ ఏరియా, మధ్యలో ఒక చిన్న ఫామ్ హౌస్. ఇక డానియల్ ఫ్యామిలీ, డానియల్ అక్కడికి వెళ్ళిన 2 రోజుల దాకా బాగానే ఉన్నారు. ఇక అలా ఒకరోజు డానియల్ పెద్ద కూతురు గట్టిగా అరిచినట్టు డానియల్కి వినపడింది. ఇక డానియల్, రియా వెంటనే వాళ్ళ రూమ్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే 2 కూతుర్లు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇక వెంటనే బయటికి వెళ్ళి వెతకడం మొదలుపెట్టారు. అలా వెతుకుతూ ఉండగా అప్పుడే వాళ్ళకు ఒక బిల్డింగ్ కనపడింది. ఆ తర్వాత ఆ బిల్డింగ్లోంచి ఏవో కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయని 2 ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళారు. ఇక ఆ బిల్డింగ్లో ఉన్న వస్తువులు చూసి వాళ్ళు చాలా భయపడ్డారు. ఇక అక్కడ ఏమున్నాయంటే పాత వీల్ చైర్స్, ఇంకా పాత ఐరన్ బెడ్స్. ఇక డానియల్ ఇదంతా మనకెందుకులే అని ఒక్కొక్క రూమ్ వెతకడం మొదలుపెట్టాడు. ఇక అలా వెతుకుతూ ఉండగా ఒక రూమ్లో డానియల్ కూతురు కనిపించింది. కానీ డానియల్ కూతురు ఒళ్ళు మొత్తం రక్తంతో నిండిపోయింది. ఇక అదే రక్తపు మడుగులో చనిపోయింది. రియా, డానియల్ చాలా బాధపడ్డారు. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు. ఇక అది జరిగిన 2 రోజుల తర్వాత ఆ రోజు నైట్ డానియల్ 2వ కూతురు ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. ఇక నోట్లోంచి రక్తం కూడా కారుతూ ఉంది. ఇక వాళ్ళున్న చుట్టుపక్కల నుంచి ఏవో వింత శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. గట్టిగా ఎవరో ఏడుస్తున్నట్టు, నవ్వుతున్నట్టు. ఇక అదంతా చూసిన రియాకి చాలా భయం వేసింది. డానియల్తో ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోదాం పద అని అంది. ఇక వాళ్ళు వెంటనే వాళ్ళ కారు తీసుకొని బయలుదేరారు. కానీ హాస్పిటల్కి వెళ్ళేలోగే డానియల్ 2వ కూతురు కూడా చనిపోయింది. ఇక అదంతా జరిగిన 10 రోజుల తర్వాత డానియల్ కూతురు దగ్గరికి వచ్చి, నాన్న, మనం అక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది అమ్మాయిలు రోజు మీకు తెలియకుండా మన ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు రోజు నాతో ఇంకా అక్కలతో ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇక అలా ఒకరోజు వాళ్ళు మమ్మల్ని వాళ్ళతో పాటు రమ్మన్నారు. రాకపోతే చంపేస్తానని బెదిరించారు. మేము వాళ్ళతో పాటు వెళ్ళలేదని అక్కలిద్దరిని చంపేశారు. ఇక రియా ఆ పాప మాటలేమీ పట్టించుకోలేదు. చిన్నపిల్ల కదా, అలాగే మాట్లాడుతుందిలే అని అనుకుంది. కానీ డానియల్ మాత్రం ఆ మాటల్ని సీరియస్గా తీసుకున్నాడు.
ఇక ఆ చుట్టుపక్కల ఏమన్నా జరిగిందా అని కనుక్కోవడం మొదలుపెట్టాడు. ఇక డానియల్ ఆ చుట్టుపక్కల ఏం జరిగిందో తెలుసుకున్నాడు. వాళ్ళు చూసిన ఒక బిల్డింగ్, అది ఒక మెంటల్ హాస్పిటల్. కొన్ని సంవత్సరాల కిందట అక్కడ పేషెంట్స్ ఉండేవాళ్ళంట. కానీ అక్కడున్న డాక్టర్స్ ఇంకా పనిచేసే వాళ్ళు మెంటల్ పేషెంట్స్ బాడీలో ఉన్న పార్ట్స్ అన్నీ అమ్ముకునే వాళ్ళంట. అదంతా పోలీసులకి తెలిసిపోయింది. ఇక వాళ్ళని అయితే జైల్లో పెట్టారు. కానీ ఆ ప్లేస్ని క్లోజ్ చేసి అలాగే ఉంచేశారంట. అక్కడ చనిపోయిన వాళ్ళందరూ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటారని చాలామంది చెప్పారంట. ఇక డానియల్ ఇద్దరు పిల్లలు చనిపోవడానికి కారణం కూడా వాళ్ళే అని తెలిసింది. ఇక డానియల్ వాళ్ళ కూతుర్లకి జరిగినట్టు ఇంకెవ్వరికి జరగద్దని దాని గురించి కంప్లైంట్ ఇచ్చాడు. ఇక దాన్ని ఒక హాంటెడ్ ఫారెస్ట్ కింద అక్కడ ఒక సీల్ వేశారు. ఇంకా ఈ డైరీలో ఇలాంటి స్టోరీస్ ఇంకా 5 దాకా ఉన్నాయి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మన ఛానల్ పేరు మర్చిపోకండి, ఎస్జే క్రిపీ స్టోరీస్ తెలుగు.